అయినా మాస్ హీరో తగిలితే ప్రశాంత్ నీల్ కి రికార్డ్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తున్నాడు నెక్స్ట్ గ్లిప్స్ తోనే. రాజమౌళి గారు పెద్ద ఈవెంట్ చేసి వారణాసి మూవీని ఒక రేంజ్ లా అయిపెక్కించడానికి ట్రై చేశాడు. దానికి వచ్చిన వ్యూస్ చూస్తే అసలు డ్రాగన్ కి వారణాసి పోటీ కూడా కాదా అని చెప్పి రేంజ్ అవుతున్నాయి. మాట నేను ఎందుకు అంటున్నానంటే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. డ్రాగన్ హిందీ గ్లిమ్స్ వచ్చేసి దాదాపు 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి జస్ట్ 8 days లోనే. అదే వారణాసికి రిలీజ్ అయ్యి ఇప్పటికి ఒక 6 months 8 months అవుతుంది కదా, 32 మిలియన్ వ్యూస్ హిందీలో వచ్చాయి. జస్ట్ 8 days లోనే, అంటే 1 week లోనే బ్రేక్ చేసి పడేసింది వారణాసి వ్యూస్ ని నార్త్ ఇండియాలో. రాజమౌళి గారు నార్త్ ఇండియా నుంచి ఆ జర్నలిస్టులని, ఆ మీడియా ప్రతినిధులని, ప్రతి ఒక్కరిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి ఆ ఈవెంట్ లో గ్రాండ్ గా చేశాడు. అది రిలీజ్ చేసి అంత చేసినా కూడా రెస్పాన్స్ అనేది చూసారుగా 37 మిలియన్ వ్యూస్. అది ఇన్ని రోజులకి 8 days కి 40 మిలియన్ వ్యూస్. ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇంకా తగ్గదులే. కానీ అర్థం చేసుకోండి డ్రాగన్ యొక్క హిందీ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న రెస్పాన్స్ అయితే వేరే లెవెల్. ఓపెనింగ్స్ కూడా కుమ్మేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ కున్న మార్కెట్ గుడ్ మార్కెట్. KGF సలార్ తో మంచి పేరే తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిబుల్ తో గుర్తింపు వచ్చింది. దేవరతో దాన్ని కొనసాగించాడు. ఆ మూవీ వచ్చిన టాక్ కి హిందీలో వచ్చిన కలెక్షన్స్ కి సంబంధమే ఉండదు. ఆ రేంజ్ లో కొట్టాడు. ఎందుకంటే మాస్ సర్క్యూట్ లో తారకన్న ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉంటాయి, బీసీ సెంటర్లు ఉంటాయి కదా, మాస్ సర్క్యూట్ సెంటర్లు నార్త్ ఇండియాలో ప్రతి ఒక్క చోట్ల తారకన్న అయితే వెళ్ళాడు. హిందీ నుండి సింగిల్ స్క్రీన్ లో వచ్చిన కలెక్షన్స్ దేవరకి తెలుసా, అదే దాదాపు 80 crores నెట్ వచ్చాయి. అండ్ అలానే వార్టు ఫ్లాప్ అయినా కూడా దాదాపు 200 నెట్ కలెక్ట్ చేసింది హిందీలో. మనకి వార్టు అనేది చాలా బాగా యూజ్ అయింది. ఫ్లాప్ అయినా కూడా 200 crores నెట్ అంటే తారకన్న నాన్ స్టాప్ గా వాళ్ళు గుర్తింపు వచ్చినట్లే కదా. ట్రిబుల్ ఆర్, దేవరా, వార్టు ఇట్లా కంపేర్ చేస్తాను కాదు వారణాసికి డ్రాగన్ కి, జస్ట్ చెప్తున్నా ఇప్పుడు ఇట్లా ఉంది రెస్పాన్స్ అనేది. వారణాసి కంటే ఇప్పుడు డ్రాగన్ కి ఎక్కువ రెస్పాన్స్ అయితే ఉంది నార్త్ ఇండియాలో.